సింహాసనం ఎదుట మనందరము ఒక దినమున నిలబడవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆ విషయంలో జయప్రవేశం జరుగుతున్నటువంటి తరుణంలో అనేక మంది ప్రజలు ఆయన ఎదుర్కొని ఉన్నారు. ఎందుకు తెలుసా? శాంతి సమాధానమును ఆయన ఈ లోకానికి అనుగ్రహించాడు. మనుషుల మధ్య లేదు సమాధానము, అన్నదమ్ముల మధ్య లేదు సమాధానము, బంధువుల మధ్య లేదు సమాధానము. అంత సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, మనం అందరము సమాధానం ఇవ్వడానికి మరి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కానీ ఐక్యరాజ్య సమితిలో మరి పెద్ద దేశమైనటువంటి రష్యా చిన్న ఉక్రెయిన్ దేశం మీద ఆ రెండింటినీ సమాధానం యుద్ధము లేకుండా సమాధానం పరచలేకపోతున్నారు. యుద్ధము చేయకుండా ఒకటిగా చేయలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి పేరుంటే సమాధానములకు అధిపతి అని ఆ దేవుణ్ణి వాడు వేడుకొని ఉంటే చక్కటి సమాధానం దేవుడు అనుగ్రహించేవాడు.